బ్రహ్మాండ సూపర్ డూపర్ హిట్, బ్రహ్మాండ సూపర్ మంచి మూవీ. అందరూ నచ్చుతుంది. ఫ్యామిలీ స్టోరీ మంచి, అసలు అనుకున్న ఒకటి తీసిన ఫ్యామిలీ స్టోరీ సూపర్ డూపర్ హిట్. చాలా బాగా చేశారండి. బ్లాక్ బస్టర్. బాలయ్య బాబు తగ్గ సినిమా అది, కానీ ఆ రేంజ్ ఆ బాలయ్య బాబు వేరా, ఇప్పుడు బాలయ్య బాబు వేరా. మరి ఇంకో బాలయ్య చూపింది నిప్రవలో బాలయ్య కట్అవుట్ సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ సినిమాకి. మరి ఇంకెక్కడ తగ్గేది లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఒకటే రీతిలో ఉంటుంది సినిమా మాత్రం. చాలా బాగా తీసాడండి. అదే అసలు కాన్సెప్ట్ ఏంటంటే చాలా బాగుంది. అసలు ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం ఎలాగుంటుందో ఆ వాటర్ ప్రాబ్లం గురించి అంతా తీసుకొచ్చాడండి. బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం సింప్లీ సూపర్బ్. చాలా బాగుంది సార్, సూపర్ స్టార్ బ్రహ్మాండం. సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ ఇంకంత మించే ఉంది. చాలా బాగుంది. నందమూరి బాలయ్య సూపర్, సంక్రాంతి మనగాడు. చాలా బాగా తీశారు, చాలా బాగా చేశారు. అన్ని బోరింగ్ వెళ్ళే చాలా బాగా తీశారు. సూపర్ హిట్, సూపర్ హిట్. చాలా బాగుందండి. మంచి స్టోరీ, మంచి మెసేజ్, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. ఎన్టీఆర్ గింటీఆర్ మాకెందుకండి, బాలయ్య బాబు చేయగలంటే వీళ్ళు చేయగలడు. బాలయ్య బాబే. వరల్డ్ కప్ మాత్రం బాలయ్య బాబు పెట్టుకెళ్ళిపోయారు. నేను నాగార్జున ఫ్యాన్స్, పక్క నాగార్జున ఫ్యాన్స్. సినిమా మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందండి. సంక్రాంతి సింహం డాకో మహారాజ్. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ అంటే బాలయ్య అండి. అడగడం డైలాగ్స్ ఏమన్నా బాలకృష్ణ దగ్గర పుట్టిందే డైలాగ్ తోటి మళ్ళీ ఆయన కోసం కొత్తగా డైలాగ్స్ కావాలి చెప్పండి అంటారు ఏంటి? ఆయన పుట్టడం కోసం ఆయన పుట్టిందే డైలాగ్స్ తోటి మళ్ళీ ఇంకో వేరేగా డైలాగ్స్ చెప్పడానికి ఏముంది ఇంకా ఆయన దగ్గర? ఆయన చూస్తే అందరికీ డైలాగ్స్ వచ్చేస్తాయి. అలా తోటి దగ్గర సంక్రాంతికి ఆడితో పోటీ వస్తారు వీళ్ళందరినీ. బాగుంది సినిమా, చాలా బాగా తీశాడు డైరెక్టర్. బాబీకి మాత్రం ముఖ్యంగా నేను పక్కా మహేష్ బాబు ఫ్యాను. నేను సీరియస్లీ చెప్తాను, సినిమా మాత్రం చాలా బాగా తీశాడు. నెక్స్ట్ అన్న బాబీ కొల్లి డైరెక్టర్ సూపర్ అన్న, చాలా టేకింగ్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా మ్యూజిక్ తమన్ సూపర్. తమ్ముని మోటిగా ఎర్ర తీశాడు, తమ్ముని మోటిగా ఎర్ర తీశాడు. సినిమా మాత్రం సూపర్, చాలా బాగుంది. సూపర్, పిల్ల సెంటిమెంట్ చాలా చాలా బాగుంది. ఏదైనా సరే ఒక్క నిమిషం ఏదైనా సరే సన్నివేశాన్ని సరే బాలకృష్ణ ఒలిగిపోతారేమో తెలియదు, కానీ చిన్న పిల్ల విషయంలో కూడా చచ్చిపోతాడండి అటువంటి వాడు మనిషి. తారక రామారావు గారు ఆనాడు నందమూరి తారక రామారావు గారికి వాళ్ళ ఫ్యామిలీలో ఏ హీరో వచ్చినా సరే బాలయ్య బాబు ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో అక్కడ ఇంకేనట్లు కనబడరు, బాలయ్య బాబు మాత్రమే కనబడతాడు. ఎందుకంటే మాకు స్టోరీలతో కూడా సంబంధం లేదు, స్టోరీ మాత్రం అదిరిపోయింది. స్టోరీతో కూడా సంబంధం. బాలయ్య బాబు ఎంట్రీ నుండి లాస్ట్ వరకు బాలయ్య బాబు మాత్రమే కనబడతాడు, అంతే తప్ప ఇంకేం లేదు. ఆయనకి రికార్డులన్నీ కొత్త కాదు. సంక్రాంతి హీరో ఎప్పుడు బాలయ్య. 19 సార్లు సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఒక్క సినిమా కూడా డివైడ్ టాక్ రాకుండా ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీట్లు తొలకలు చేసి వదిలేశాడు. ఈ సినిమా కూడా రికార్డులు అన్నీ లేచిపోతే ఇంకా వేరే రికార్డు ఉండదు. రికార్డులు చేంజింగ్ బాలయ్య. సినిమా పేర్లు ఎట్టుకోవడం కాదు, రికార్డులు చేంజింగ్ బాలయ్య మాత్రమే సొంతం. జై బాలయ్య అంతే. మెయిన్ ఫ్యామిలీకే బాగుంటుంది. అంటే హీరో పరంగా యాక్టింగ్ అక్కడ చేశాడు, ఫ్యామిలీ పరంగా అయితే పిల్లలకి చిన్నపిల్లలు తీసుకెళ్తే 3 రోజులు పోయాక బాగానే ఉంది, చూడొచ్చు. బాగుంది బ్రో, బాగుందండి, చాలా బాగుంది. పైప్ లైన్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్. అది మొత్తానికి ఓవరాల్గా అయితే సంక్రాంతి హిట్ అని చెప్పచ్చు. అసలు ఈ మధ్యకాలంలో ఎలివేషన్స్ బాలకృష్ణ గారికి ఇచ్చిన సినిమా అయితే ఇది ఖచ్చితంగా చాలా చాలా అంటే చాలా బాగుంది. చాలా సూపర్గా ఉన్నాడు. జై బాలయ్య. జై బాలయ్య భయ్యా. సంక్రాంతికి మళ్ళీ బాలయ్య సంక్రాంతికి మళ్ళీ ఎలా యాక్టింగ్ అయినా మొత్తం బాలయ్య చింపేస్తాడు భయ్యా. సూపర్ భయ్య, నీట్ గా చాలా క్లాస్ గా యాక్ట్ చేస్తారు. డైరెక్షన్ మాత్రం చదివేస్తారు. బాలయ్య విశ్వరూపం చూపించాడు. జై బాలయ్య, జై బాలయ్య. దేనికైనా బాలయ్య తర్వాత ఎవరైనా అందరూ చూడొచ్చు. బాలయ్యబాబు సినిమా అంటేనే ఫైటింగ్, ఇంకా మాస్ సెంటిమెంట్, ఇంకా సూపర్, అంతా బాగుంటుంది. సో చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడొచ్చు. ఇంకా జై బాలయ్య, సంక్రాంతికి జై బాలయ్య. ఇంకా అదిరిపోయింది భయ, డైలాగులు చెప్పక్కర్లేదు, అదిరిపోయింది సినిమా. చూడొచ్చు. ఎవరిని ఉద్దేశం కాదు, బాలయ్యబాబు మార్క్ అది. ఇప్పుడు సోషల్ గురించి బాలయ్యబాబు మార్క్ అంటే అదే సినిమా.
అనుకున్న దానికన్నా అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. బాబీ డైరెక్షన్లోన మూవీ అయితే ఇంత హైప్ ఉంటుందని అనుకోలేదు. మేమైతే ఫ్యాన్స్ ఏ విధంగా అనుకున్నామో ఆ విధంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్ళింది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినా మూవీ అయితే బాగుంది, సూపర్. అంచనాలు అంటే సంక్రాంతి అయితే బాగాలేదే. గేమ్ చేంజర్ చూసాం, గేమ్ చేంజర్ కొంచెం డౌన్ అయిందని విన్నాం, చూసాం కూడా. సంక్రాంతి అయితే బాలయ్య బాబు గారిది. డైలాగ్స్ చెప్పవలసిన అవసరం లేదు. ఆయన గూస్ బాంబ్స్ థియేటర్లో సంగం సరత్తులోన మామూలుగా లేదు సౌండ్ అయితే. తమ్మన్ మ్యూజిక్ అయితే సూపర్. నంబర్ వన్ డాకుని మీరు థియేటర్లోకి వెళ్ళి చూడాలన్నా. ఇక్కడ మమ్మల్ని అడిగితే కాదు, మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి ఎవరైనా కానీ. పండగ ఎవరిది అంటే బాలయ్య బాబుదే, అంతే. చాలా బాగుంది, ఇంకొక మాట లేదు. చాలా బాగుంది. ఫైట్స్ కానీ డాన్స్ కానీ, బాలయ్య బాబు డాన్స్ ఈ వయసులో కూడా వేస్తున్నాడంటే తమను కొట్టిన బీట్లు, మా తమనగాడి మ్యూజిక్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంది. దబిడి సాంగ్కి కాస్త నెగిటివ్ ముందులో రావడం అయితే అది నిజం. కానీ దబిడి సాంగ్ మీరు థియేటర్లో చూడాలా. నిజంగా ఫ్యాన్స్ అందరూ లేచి స్క్రీన్ దగ్గర డ్యాన్స్ చేస్తారు, అలా ఉంది పాట. మీరు నెగిటివ్ అయితే అసలు లేదండి. చాలా బాగుంది. పాటను కూడా ఆయన చాలా బాగా చేశాడు. 62 ఏళ్ళ 63 ఏళ్ళ వయసులో అలా చేయడం అన్నది మీకు మాకు సాధ్యం కాదు. కానీ ఆయన మాత్రం నెంబర్ 1 ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పటికీ ఆయన అంత ప్రయత్నిస్తున్నాడంటే మనం అందరం ఎంకరేజ్ చేయాలండి. సూపర్ సినిమా మాత్రం సూపర్, నంబర్ 1. మూడోసారి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి, మళ్ళీ ఇప్పుడు 11 గంటలకు వచ్చాం. మొత్తం నా 3 షోలు అయినాయి కంప్లీట్. మూవీ అయితే చాలా బాగుంది సార్. మూవీ అయితే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫైట్లు కానీ, మెసేజ్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఇరిగేషన్, వాటర్ కోసం ఉంది. మెయిన్ వాటర్. ఎక్కడైతే నీళ్లు దొరకవో ఆ ఏరియాలో బాలయ్య బాబు ఉంటాడు, నీళ్లు దొరకడానికి. బాగుంది. నీళ్ళు ఇవ్వడానికి, ఇరిగేషన్ మినిస్టర్ని కూడా గడగడలాడించిన బాలయ్య బాబు ఇంజనీర్.